హాయ్ అండి. నిలబడి మాట్లాడే అంత కూడా లేకుండా ఎంత ఎండ ఉందండి, బాగా అదిరిపోతుంది. గబగబ కోసేసుకుందాం. కొన్ని కాకరకాయలు అయితే చాలానే ఉన్నాయండి. 2-3 బీరకాయలు ఉన్నట్టున్నాయి. కాకరకాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఎండ అండి అదిరిపోతుంది, అసలు నెత్తి అయితే కాలిపోతుంది, అంత ఎండ. గ్రీన్ పట్ట వేపిద్దామంటేనండి, ఇప్పుడు ఒక నెల అయ్యాకైతే కొంచెం బాగా వేడి ఉన్నప్పుడు అయితే కోతులు పైకి రావు, కానీ ఇప్పుడు కోతులు వచ్చి చించి పారేస్తున్నాయండి. పోయినసారి అంతే చేసినాయి, అందుకనే ఇంకప్పుడే వేయించలేదు. లేకపోతే మాత్రం అమ్మో ఎండకి కష్టం అవుతుంది. నేను ఇప్పుడే వేపిస్తే కోతులు చించేస్తాయి, అప్పటికి ఇంకా ఎండ ముదిరేసరికి ఇంకా అసలే ఉండలేము అని చెప్పేసి ఇక ఆపేసి కొంచెం ఎండ తగ్గుతుంది అన్నప్పుడు పైకి వచ్చినా కూడా అసలు 5-6 అయినా కూడా ఎండ తగ్గట్లేదండి. ఇంకా గబగబ కోసుకొని వెళ్దాం. ఎండకండి కాకరకాయలు అయితే వడిలిపోతే ఎట్టుంటాయో, కాసి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎట్లా వడిలుతాయో అట్టున్నాయి. ఉదయం అయితే బాగానే ఉంటున్నాయి, కానీ సాయంత్రం మాత్రం వడిలిపోతున్నాయి బాగా. కాకరకాయలు అయితే మళ్ళీ బాగానే వస్తున్నాయండి. ఇప్పుడే చూడాలి మరి ఈ ఎండకు వస్తాయి 1-2 సార్లు అయితే వస్తాయి, ఇక తర్వాత అయితే కష్టం అవ్వచ్చు. ఈరోజు అయితే కేజీ దాకా ఏమి వస్తున్నట్టున్నాయి. చూడాలి, అన్నీ కోస్తే కానీ తెలుస్తుంది. కొన్ని దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కూడా 1/4 కిలో 1/2 కిలో అంత సుమారు ఉంటాయి. బాగా కొంచెమే ఉన్నాయనుకో, ఇలా బాగా లావ్ అయిపోయినాయి. ఆ ఎండ కనిపించను కూడా కనిపించట్లేదు అంత తొందరగా. విజయానే నన్ను గబగబ పోయమంటావు వదిన, నువ్వు కూడా గబగబ పోయి అంటుంది అది వెనక. నువ్వు ఎండ మండుతుంది, కళ్ళకి అసలు కనిపించట్లేదు లైటింగ్కి. ఎండకి పైకి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. నెత్తి మీద ఏదైనా క్లాత్ మెత్తడిది ఏముందిలే కొంచెం సేపే అనుకొని రావద్దు. మళ్ళీ వాటర్ లేకుండా నోరు ఎండిపోయినట్టు అయిపోతుందండి కొంచెం సేపటికి. నెత్తి కాలుతున్నా, కింద ఎండమో అదిరిపోతుందా. అమ్మో మనకే ఇలాగుంది, చెట్లు ఎలా తట్టుకుంటున్నాయో అర్థం కావట్లేదు. ఒక్క పొట్లకాయ అది ఎటు కాకుండా అయిందని చూపించలేదు, కోసేసాం. ఒక్కటే వచ్చింది, అసలు పెద్దది అవ్వట్లేదండి. పొట్ల పిందెలు పడ్డా అవిసిపోతున్నాయి. దొండకాయలు అయితే బాగానే ఉన్నాయండి, మంచి ఉన్న కాడికి లావ్ అయినాయి బాగా, కొన్ని వచ్చినా కూడా. ఎండకి ఊక్క చెమట వచ్చేసండి, ఏమంటే నీరసం అయిపోద్ది. అందుకని వాటర్ బాటిల్ ఉంటే కొంచెం వాటర్ తాగుతుండొచ్చు మధ్యలో. అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడైనా కాదండి, రోజు పైకి మనం వాటర్ చేయడానికి వస్తాం కదా, వచ్చినప్పుడైనా కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే దగ్గర ఉండాలి. మెరుస్తుంది ఎండకి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి. కొన్ని పెద్ద అవ్వలేదు, కొన్ని ఏమో కొంచెం సైజు మంచిగా వచ్చినాయి. 10 కాయలు పడితే 4 కాయలే పెద్దవి అవుతాయండి, 4-5 కాయల దాకా అవిసిపోయినట్టు అయిపోతున్నాయి. పోయినసారి అన్నీ పుచ్చులు వచ్చినాయి కదండి, ఈ తడవ బాగానే ఉన్నాయి. పుచ్చులన్నీ చెప్పా కదా, అది ఇంగువ ద్రావణమను, అది ఇది పొగాకు ద్రావణం కలిపి పూసాను. పుచ్చులు చాలా వరకు తగ్గినాయి, కానీ అయినా కూడా ఎండకు కొంచెం షేడ్ అవుతాయి అంటే, కాయలు షేడ్ అయితే పుచ్చులు కూడా వస్తాయి ఎందుకో. ఇప్పుడు ఈసారి అయితే ఒక పుచ్చు కూడా ఏంటి లేవండి. మరి ఇంకొంచెం ఈ తడవ చూడండి, అంటే అస్తమానం ఏదో ఒకటి పోస్తుండాలి మొదల్లో, వాటర్ ఒకటి ఎక్కువ చేస్తుండాలి.
నాకైతే గంట పట్టిద్ది వదినమ్మా అంటుంది ఈజీగా. అంతసేపు పడితే ఎట్టనే ఎండలో. ఇంకా కొన్ని వంకాయలు అప్పుడప్పుడు కోస్తూనే ఉంటానండి మధ్య మధ్యలో. ఎవరన్నా వచ్చినప్పుడు మా రిలేటివ్స్ ఎవరన్నా వస్తే కోసిస్తా కొన్ని. మంచిగా తీస్తున్నా నా వదినమ్మ నేను అడుగుతుంది ఈజీగా. అక్క బాగానే తీస్తున్నాలే, ఎండలో ఇప్పుడు మాట్లాడేటట్టు కూడా లేదులే అరవకంట. ఇక్కడ కొన్ని ఉన్నాయి. నేను కాకరకాయ మర్చిపోయాను, ఈ చెట్టి 2 కాకరకాయలు. వంకాయలు కూడా చాలా వచ్చినాయండి. 3-4 కిలోల దాకా ఉంటాయి. ఎట్టింది ఎన్ని ఉంటాయో మరి అనుకుంటున్నా. అసలు గుర్తులేనండి, ఒక్కొక్క గుత్తికి అన్నీ పావు కిలో అయితే అన్నంత అవి సన్నగా ఉన్నాయండి, వదిలేసాను ఈసారి. నేను మంచిగా అయితే ఇంతవరకు ఇంకా వేయలేదండి, వేయాలి. కానీ మంచిగా వేసిన కాడ నుంచి కొంచెం మనం లిక్విడ్లు ఇస్తున్నాం కదా, లిక్విడ్లు ఇచ్చినప్పుడు ఈ పురుగులు చీమలు అవి చేరుతాయండి అని భయపడుతున్నారు కూడా చాలామంది. నేనైతే కదిలిస్తుంటానండి ఊరికే దాన్ని, అసలు అట్లా ఉన్నయను. 2 రోజులకి 3 రోజులకి పాదుల్లాగా చేస్తాం కదా, దాన్ని ఇట్లా కదిలిస్తూ ఉంటా. కొన్ని రోజులు అయ్యాక వేద్దాం. ఇప్పుడే ఇంకా ఏప్రిల్ వస్తే కానీ ఇంకా ముదురుతాయి ఎండలు. ఆడొకటి కాకరకాయ కూడా మర్చిపోయినా. ఇక్కడ ఎదగలేదు వంకాయ, చిన్నది బీరకాయ అండి. ఇది చూడండి తెల్లంగా అయినాయి, చూడలేదు చెట్టు సందున, అందుట్లో కనపడలా. ఇది పడేస్తాను నేను, అసలు అక్కడే పడేస్తున్నానంటే తెల్లగైన కాయలు. మనము పట్టుకుంటేనే తెలిసిద్ది మనకి అది హెల్దీగా ఉంది, గట్టిగా అయిపోయిందంటే అది ఇక కోసినా కూడా వేస్ట్. అన్ని విత్తనాలే ఉంటాయి అందులో. ఏమి తెల్లగా అయిందండి, చూడకుండా కొన్ని అట్టు వదిలేస్తే మర్చిపోయి అవేమో తెల్లగా అయిపోతున్నాయి. గట్టిగా ఉన్నాయండి తెగట్లా. సిజర్ తీసుకుంటేనే లేట్ అయిద్దని చెప్పేసి చేత్తో కోస్తుంటే అవి గట్టిగా. టమాటాలు ఉన్నాయండి ఇంకా. పాత చెట్లు కొన్ని చాలా వరకు అయిపోతాయి. కానీ అండి మనం కోసి ఇంట్లో పెట్టుకుంటే మన చెట్ల కాయలు అస్సలు పాడైపోవట్లే. ఎన్ని రోజులున్నా కూడా, నెల రోజులున్నా కూడా కాయ అట్టే ఉంటుంది గట్టిగా, అస్సలు పాడవట్ల. అండ్ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు అండి. కొంచెం మనకి బాల్కనీలో కొంచెం ఎండ తగిలినా, ఒక గంట సేపు తగిలినా ఈ ఎండకి సరిపోతుందండి ఎండ. ఈ అమ్మ వచ్చే బయట తెచ్చే ఆకుకూరలు తినొద్దని మన టీవీలో కూడా చూశారుగా,
ఆకుకూరలకి ఏదో చల్లుతున్నారంట, పిచ్చి వాటర్ పోస్తున్నారంట, ఏదో జబ్బులు వస్తున్నాయంట, మూసీ నదిలో వాటర్ పోస్తున్నారని మొన్న వీడియో టీవీలో చాలా రోజులు మొత్తుకున్నారు. అసలు ఎక్కడైనా ఆకుకూరలు తీసుకొచ్చేవి మరి ఏ నీళ్ళు పోస్తారోనండి మనకి తెలవదుగా. ఏదో లిక్విడ్ ఏదో కలుపుతారంట ఫ్రెష్గా ఉండటానికి. మెంతికూర, తోటకూర, బచ్చల కూర పెంచుకోవచ్చండి మంచిగా. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మన ఇంట్లో వచ్చే వేస్ట్, మీరు బయట నుంచి ఎరువులు తీసుకొచ్చుకోవటం అవన్నీ చేతకాపోయి మన ఇంట్లో వచ్చే వేస్ట్ సరిపోద్దండి మీకు అసలు. ఆకుకూరలకైతే ఒక కుండీ నింపుకున్నాక ఒక కుండీ అట్లా నింపుకుంటా వేసుకుంటే పైన మట్టి జల్లేసి, ఒక కుండీ నింపేసి పైన కొంచెం మట్టి జల్లి కనుక విత్తనాలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇంకొక కుండీకి కొంచెం కలిపి ఏదన్నా ఎరువు మళ్ళీ ఇంకొక కుండీ నింపుకోవచ్చు. కనీసం ఆకుకూరలన్నా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు. చాలా ఉన్నాయండి, కోసి చూపిద్దామే అంటున్నా నేను. కొన్ని కోసి చాలా టైం పట్టేటట్టుంది టమాటాలకి. విజయాకే అన్నీ కొయ్యాలి, ఆనందం దానికి. కోసి చూపించాలంటది. ఎక్కడన్నా మర్చిపోతే ఇది ఉంది రమ్మని మళ్ళీ దీంతో అయితే మొత్తం చూపించలేదండి, ఇంకా చాలా టైం పడుతుందని. బుట్ట నిండిపోయింది. చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా పైనే ఉన్నాయండి. కొన్ని కింద కొన్నంత వరకు కోసి పైన ఎక్కిద్ది. కొంచెమే ఉన్నాయిలేండి చిక్కుడుకాయలు. అంతా పైకి పోయేసరికి ఎండ ఎక్కువైపోయిందిగా, పూత అనిసిపోతుంది. పూత నిలబడట్లేదు, ఇంకా కష్టం. అటు పైకి ఉన్నాయి, అవి అందట్లేదు నాకు. అటు పైనుంచి లాగాలి, అవి కోసుకొస్తుంది విజయకి. ఇక్కడ తోటకూర ఉందండి. ఇంకా ఇది 2 చెట్లు ఉన్నాయండి. ఇందులో విపరీతంగా వస్తుంది తోటకూర చక్కగా. ఇంకా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇట్లాంటి 2 చెట్లు ఉంటే చాలు, చాలాసార్లు కొయ్యొచ్చండి. ముదరదు ఎక్కువ. మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాంగా. చిన్న టబ్బుల్లో కన్నా పెద్ద టబ్బులోనే తోటకూర బాగా వస్తుందండి అసలు, చిన్న చిన్న వాటిల్లో కన్నా కూడా. మరి దీనికి బాగా బలం ఎక్కువ ఉండాలట్టు ఉంది. ముదరట్లేదు తొందరగా, బాగుంటుంది. చూడండి అంత ఎండలో కూడా ఎంత బాగుందో. మళ్ళీ ఊరు వస్తుందండి 4 రోజులకి అది. ఇక్కడ కొంచెం బచ్చల కూర ఉంది, ఆకులతో కాయలు ఉన్నాయి కదండి, అవి తర్వాత గిల్లేస్తాను. ఇప్పుడు గిల్లేసి కొయ్యాలంటే లేట్ అవుతుంది. కాయ వచ్చేస్తుంది ఊరికే. మళ్ళీ మొత్తం మంచి కట్ చేసి మళ్ళీ కొంచెం కదిలి చెరు వేస్తే చాలండి. ఇంకా మళ్ళీ వస్తుంది 10 రోజుల్లోనే. అంతేనండి. వంకాయలు చాలా వచ్చినాయి. కాకరకాయలు అయితే కిలో దాకా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.